ముందుగా మనందరి గురువైన బ్రహ్మర్షి పిత మహాపత్రిజీకి నా ఆత్మ ప్రణామాలు. కళల ద్వారా మనకి ఇంతటి జ్ఞానాన్ని అందిస్తున్న వంశీకరణ్ మాస్టర్ కి నా ఆత్మ ప్రణామాలు. నాకు ఈ అవకాశం ఇచ్చి నన్ను ముందుకు నడిపిస్తున్న మానసా మేడానికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు. ఇక్కడున్న మాస్టర్స్ అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ఓకే మాస్టర్స్, థ్యాంక్ యూ మ్యామ్. మాస్టర్స్, ఈరోజు మనం చెప్పుకోబోయే టాపిక్ ఏంటి అని అంటే బీబీ నాంచారమ్మ గురించి తెలుసుకుందాం. బీబీ నాంచారమ్మ ఏంటి అని అంటే ఇప్పుడు మనం గత కొద్ది రోజుల నుంచి వెంకటేశ్వర స్వామి వైభవం గురించి తెలుసుకుంటున్నాం. ఒక్కొక్క రోజు ఒక్కొక్క మహనీయులు వెంకటేశ్వర స్వామి వైభవాన్ని ఎలా మనకి అందించారు అన్న దాని గురించి తెలుసుకుంటున్నాం కదా. ఈ రోజు ఏంటి అంటే బీబీ నాంచారమ్మ వెంకటేశ్వర స్వామి వైభవాన్ని మనకి ఎలా అందించింది అన్న దాని గురించి తెలుసుకుందాం. అయితే ముందుగా ఏంటి అని అంటే ఈ కలియుగ దైవమైన వెంకటేశ్వర స్వామి వైభవాన్ని మనకందరికీ అందించిన మహనీయులందరికీ కూడా నా హృదయపూర్వక ఆత్మ ప్రణామాలు చెప్పుకుంటున్నాం మాస్టర్స్. అయితే ఈరోజు మనం బీబీ నాంచారమ్మ గురించి తెలుసుకుందాం. బీబీ నాంచారమ్మ అంటే అనగానే మనం బీబీ నాంచారమ్మ ఎవరు, ఆమె శ్రీవారికి తన హృదయాన్ని ఎలా అర్పించింది, ఆమె శ్రీవారిలో ఎలా లయమైంది అన్న దాని గురించి ఈరోజు తెలుసుకుందాం. అయితే మనం బీబీ నాంచారి అనగానే బీబీ నాంచారి అని అంటే ఏమిటి, ఎక్కడ, ఏ కులం, ఏ మతం ఏంటి అన్నట్టుగా మనకు చాలా వరకు డౌట్ వస్తుంది అనమాట. ఏమో బీబీ నాంచారమ్మ వేరే కులం అన్నట్టుగా అనిపిస్తుంది. కానీ ఇక్కడ మనం ఏ కులము, ఏ మతము, ఏ దేశం అన్నది ఏది పట్టుకోవద్దు అనమాట. మనం ప్రాపంచికంగా ఏ విషయాలు అన్నది పట్టుకోకుండా బీబీ నాంచారి ఎవరు, ఆమె శ్రీవారికి ఎలా హృదయాన్ని అర్పించింది, తాను ఎలా లయమైందన్న కోణంలో అంటే ఒక జ్ఞాన కోణంలో తీర్చుకుందాం, కానీ మనం ఒక ప్రాపంచిక కోణంలో ఆమె పేరు, ఆమె మతం అన్నవి మనం చూడాల్సిన అవసరం లేదనమాట. అయితే ఇక్కడ చాలా వరకు మనకి బీబీ నాంచారి వెంకటేశ్వర స్వామి భార్య అనగానే మనకు చాలా వరకు చాలా డౌట్ వస్తుంది. ఏంటి అని అంటే ఇప్పుడు బీబీ నాంచారి శ్రీవారికి ఏంటి, వెంకటేశ్వర స్వామికి శ్రీదేవి, భూదేవి ఇద్దరు భార్యలు ఉన్నారు కదా. ఇద్దరు భార్యలు ఉండగా ఈ బీబీ నాంచారి అంటున్నాం. ఈ బీబీ నాంచారి కూడా శ్రీవారి భార్య అంటున్నాం. శ్రీవారి భార్య అయితే ఈమె ఎన్నో భార్య, ఎలా భార్య అని అన్నట్టుగా మనకు చాలా వరకు డౌట్ వస్తుంది అనుకుంటాం. ఈ ఎన్నో భార్య ఏంటి, వెంగమాంబ ఉంది, వెంగమాంబ ఎన్నో భార్య, బీబీ నాంచారి ఎన్నో భార్య అన్నది మనకి చాలా వరకు ఒక డౌట్ లో ఉండిపోతాం అనమాట. కానీ ఇక్కడ మనం చాలా వరకు పొరపాటు చేసేది ఇదే అనమాట. ఇక్కడ మనం చాలా వరకు ఇదైపోతుంటాం, భార్య అనగానే అలా అయిపోతాం. ఇప్పుడు కృష్ణుడు కూడా ఉన్నాడు. కృష్ణుడికి 16,000 మంది గోపికలతోటి, అతను కూడా కృష్ణుడికి కూడా భార్య అన్నట్టే అంటాం అనమాట. ఇప్పుడు కృష్ణుడు భర్త అన్నట్టు, గోపికలందరూ భార్యలు అన్నట్టు మనం అంటున్నాం. కానీ ఇక్కడ భార్య భర్త అంటూ ఏమీ లేదు. ఈ సృష్టిలో ఉన్నది ఒక్కటే, రెండు ఏంటి అని అంటే పరమాత్మ, ప్రకృతి. ఈ రెండే ఉన్నాయన్నమాట. ఇక్కడ భార్య భర్త అని అంటూ ఏమీ లేవు. పరమాత్మ, ఆ ప్రకృతి. అంటే పరమాత్మ అంటే ఎవరు అని అంటే ఆ భగవంతుడు, ఆ దైవం, ఆ దైవ రూపమే పరమాత్మ అనమాట. ఆ పరమాత్మ భర్త అయితే ప్రకృతి అంటే ఏంటి అని అంటే ఈ ప్రకృతిలో ఉండే జీవించే మనం అందరం, జీవులం అందరం కూడా మనం భార్యలం అనమాట. అంటే ఇప్పుడు బీబీ నాంచార్ అయితే, మేమైతే, మీరైతే అందరూ కూడా ఏంటి అని అంటే భార్యలాగా అనమాట. ప్రతి జీవి కూడా ప్రకృతిలో జీవించే జీవి మొత్తం భార్యల కిందికి తీసుకోవాలన్నమాట. భగవంతుడు పరమాత్మ అయితే ప్రకృతి భార్య అనమాట. ఇక్కడ మనం ఈ పాయింట్ మార్క్ చాలా వరకు గుర్తుంచుకోవాలన్నమాట. అయితే మనం అందరం అనుకుంటాం ఏంటి, ఇప్పుడు భార్య భర్త అనగానే మనం ఎలా ఉంటున్నాం ఇప్పుడు మన జీవితంలో. భార్య భర్త అని అంటే భర్త, భార్య, పిల్లలు, సంసారం అన్నట్టుగా ఇప్పుడు గొడవలు, పంచాయతీలు, చాటు మాట వ్యవహారాలు ఎలా అయితే మన జీవితంలో ఉంటాయో అదే విధంగా భగవంతుడి జీవితంలో అలానే ఉంటాయి అనుకుంటా. ఇప్పుడు మనం భగవంతుడు భార్యాభర్త సంబంధం అనగానే మనకు గుర్తొచ్చేది ఏంటి అని అంటే ఇవే, సంసారం, పిల్లలు, భార్య, గొడవలు, ఇంకా మిగతా అన్ని మనకి ఆ విధంగా గుర్తొస్తాయి. కానీ ఎప్పుడు కూడా మనం అలా అంటూ అర్థం చేసుకోకూడదు. ఏంటి అని అంటే ఇక్కడ భార్యాభర్త, ఇప్పుడు మనం ఏంటి మన జీవితంలో ఎలా ఉంటున్నామో అది భగవంతునికి అనువదిస్తున్నాం మనం. భగవంతుడు ఇప్పుడు మనం ఎలా జీవిస్తున్నామో అదే జీవితం భగవంతుడు కూడా అదే విధంగా భార్యలు ఉంటారు, భర్తలు ఉంటారు, పిల్లలు ఉంటారు, సంసారం ఉంటది, గొడవలు ఉంటారు, అతనికి చాటు మాట వ్యవహారాలు ఉంటాయి అన్నట్టుగా మనం అనుకుంటున్నాం. కానీ ఎప్పుడు కూడా అలా అనుకోవద్దు. ఎప్పుడైనా కానీ భగవంతుడు అని అంటే మన జీవితాన్ని భగవంతుడికి అనువదించొద్దు.
భగవంతుడిలాగా మనం అనువదించుకోవాలనమాట. భగవంతుడు ఎలా ఉంటుండో, ఆ విధంగా మనం ఉండాలి గానీ, మనం ఇక్కడ చేసే మిస్టేక్ ఏంటి అనంటే, ఆ విధంగా చేస్తున్నాం అనమాట. మనలాగానే భగవంతుడు కూడా అంటారు. అంటే ఇక్కడ మన తప్పేం లేదండి. ఏంటి అననంటే, చాలా వరకి సినిమా ఎఫెక్ట్. ఇప్పుడు మనం సినిమాలలో చూసి ఇప్పుడు చాలా వరకు 'వెంకటేశ్వర స్వామి వైభవం' ఇట్లా సినిమాలు చూస్తుంటున్నాం గదా! ఆ సినిమాలల్లో ఎలా అయితే భార్య, పిల్లలు, సంసారం ఇలా ఎలా ఉంటదో, అదే విధంగా మనం గూడా అనుకుంటాం. కానీ ఇక్కడ భార్యాభర్త అంటూ ఉన్నది అనంటే పరమాత్మ, ప్రకృతినే భార్యాభర్త. మనం ఈ ప్రాపంచిక దృష్టితోటి ఎప్పుడు గూడా చూడవద్దనమాట. అంటే ఇక్కడ పరమాత్మ అంటే ఒక్కడే. పరమాత్మ ఏంటి? అతనికి ఎన్నో పేర్లుంటాయి, ఎన్నో నామాలుంటాయి, ఎన్నో రూపాలుంటాయి. ఎన్నో రూపాలున్నా గాని పరమాత్మ అననేవాడు ఒక్కడే అనమాట. పరమాత్మ, పరమాత్మ అంటే సంపూర్ణమైన, పెద్దదైన దాన్ని పరమాత్మ అని అంటామనమాట. ఇక్కడ ఇప్పుడు మనం ఎన్నో రూపాలలో చూస్తుంటున్నాం. చూస్తున్నాం గానీ, ఇప్పుడు వెంకటేశ్వర స్వామిని ఒక తీరుగా, శివుడిని ఒక తీరుగా అందరూ రూపాలు వేరు. రూపాలు వేరు, నామాలు వేరు. కానీ ఉన్నది ఏంటి అనంటే భగవంతుడు ఒక్కడే అన్నమాట. ఆ భగవంతుడే పరమాత్మ. ఆ పరమాత్మే భర్త. ప్రకృతి, ప్రకృతి అంటే జీవుడు. జీవుడే భార్య అన్నమాట. ఇక్కడ ఇది మాత్రం చాలా వరకు మనం గుర్తుంచుకోవాలి. పరమాత్మ అంటే భర్త, ప్రకృతి అంటే జీవుడిలాగా మనం గుర్తించాలి. కానీ మనం భార్యాభర్తల సంసారం అనంగానే చాలా వరకి పిల్లలు, పంచాయతీ, గొడవలు మాత్రమే అర్థమవుతుందనమాట. ఎందుకు అలా అర్థమవుతుంది? ఇప్పుడు మనం ఎలా చూస్తున్నాం అనంటే, మనం ఈ ప్రాపంచిక దృష్టితోటి చూస్తున్నాం. ఈ ప్రాపంచిక దృష్టితోటి చూస్తున్నాం కాబట్టే మనకి అలా అర్థమవుతుందనమాట. ఇప్పుడు మనం ఎప్పుడైతే మన మనోనేత్రాన్ని తోటి భగవంతుడిని చూసామో, అప్పుడు మనకి ఈ భార్యాభర్తల సంసారం అంటే మన నిత్య జీవితంలో, మన జీవితంలో ఎలా ఉంటుందో ఆ విధంగానే మనం భగవంతుడిని జూస్తున్నాం. భగవంతుడిని జూస్తున్నాం కాబట్టి భగవంతుడికి కూడా అదే పిల్లలు, అదే సంసారం, అదే గొడవలుంటాయన్నట్టు మనం అనుకుంటున్నాం. కానీ మనం ఎప్పుడైతే మనోనేత్రంతోటి చూస్తామో, ఆ మనోనేత్రంతోటి చూసినప్పుడే మనకి ఆ భగవంతుడనేవాడు అర్థమవుతాడనమాట. 'బీబీ నాంచారమ్మ' కథ మనకర్థం కావాలి. 'బీబీ నాంచారమ్మని' మనం భార్య అంటున్నాము అనంటే, ఆ కథ మనకర్థం కావాలంటే, మనం ఎప్పుడైతే మనోనేత్రంతోటి ఆ భగవంతుడిని చూస్తామో, మనకి ఆ కథ అన్నది అర్థమవుతుందనమాట. అయితే ఇక్కడ మనం 'బీబీ నాంచారమ్మని' భార్య అంటున్నాం. భార్య అనననద్దు ఎప్పుడైనా గాని, ఆమె భగవంతునిలో ఒక భాగంలాగా అనుకోవాలనమాట. అయితే ఒకసారంట దీనికి ఎగ్జాంపుల్ మనకి ఇంకా క్లారిటీగా అర్థం కావడానికి, ఒకసారి పత్రిజీ సారంట ఒక దగ్గర కూర్చున్నారట. కూర్చున్నప్పుడు అక్కడ తనతో పాటు చాలా మంది కూర్చున్నప్పుడు ఒకతన్ని పిలిసి, "నీకు ఎంతమంది భార్యలు?" అన్నట్టు అడిగాడంట. ఎంతమంది భార్యలు అననంటే, తనుండి లేదండి నాకొక్క భార్యే అని అన్నట్టు అంటాడు. అయితే వెంకటేశ్వర స్వామికి ఎంతమంది భార్యలు అన్నాడంట. అనంగానే శ్రీదేవి, భూదేవి ఇద్దరు భార్యలు అన్నాడట. అదే విధంగా శివుడికి ఎంతమంది భార్యలు అననంటే గంగా, పార్వతి. అదే విధంగా వినాయకుడికి ఎంతమంది అంటే సిద్ధి, బుద్ధి అన్నట్టుగా చెప్పాడంట. అనంటే ఇక్కడ భార్యలు అననంటే ఏంటి అనంటే మనం వైఫ్స్ అంటే భార్య అంటే వైఫ్ లాగా అనుకుంటాం. భార్య అంటే వైఫ్ కాదు. మనలో భాగం అనమాట. భాగం అనంటే కలిసిపోవటం, లయమవ్వటం అనమాట. లయమయ్యేదాన్ని భాగం అననంటాం. కానీ మనం భార్య అనంటే ఏంటి? భార్య అనంటే ఒక వైఫ్ లాగా మనం భగవంతుడిని గూడా భగవంతుడికి భార్యలు అనగానే మనం ఆయనలో ఆహ్, భగవంతునికి భార్య అనంగానే మనం ఏమనుకుంటున్నాం? మనలాగానే ఆయనకు గూడా అభార్యలనుకుంటున్నాం. కాదు. భార్య అననంటే భాగం. భాగము అననంటే అతనిలో లయమైపోవడం అన్నమాట. ఆ 2 భాగాలు అతనిలో లయమైపోవడం అన్నమాట. ఇక్కడ భగవంతుడికి ఇద్దరిద్దరు భార్యలున్నారంటున్నాం. మనం ఎలా చూస్తున్నాం? మనం ఈ దృష్టితోటి ప్రాపంచిక దృష్టితోటి చూస్తున్నాం. ప్రాపంచిక దృష్టితో చూస్తున్నాం గాబట్టే మనకి అతనికి ఇద్దరు భార్యల్లాగా కనిపిస్తుర్రు. అదే ఎప్పుడైతే మనం మనోనేత్రంతో చూస్తామో మనకి ఇక్కడ ఇదన్నది అర్థమవుతుందనమాట. అయితే వెంకటేశ్వర స్వామికి ఇప్పుడు ఇద్దరు భార్యలనుకున్నాం గదా! ఇద్దరు భార్యలంటే ఏంటి? శ్రీదేవి, భూదేవి అనుకున్నాం. శ్రీదేవి ఇక్కడ మనం భాగం అనుకోవాలి గానీ, భార్య అనుకోవద్దనమాట. అయితే శ్రీదేవి భాగం అయితే ఆధ్యాత్మికమేమో శ్రీదేవి, ప్రాపంచికమేమో భూదేవి అనమాట. ఇక్కడ 2 భాగాలుగా మనం అర్థం జేసుకోవాలి. అదే విధంగా శివుడికి గూడా గంగా అననంటేనేమో ప్రాపంచికం. పార్వతి అంటేనేమో ఆధ్యాత్మికం.
అదే విధంగా వినాయకుడికి కూడా ఆ విధంగానే అనుకోవాలన్నమాట. సిద్ధి అనంటేనేమో ఆధ్యాత్మికం, బుద్ధి అనంటేనే ప్రాపంచికంగా అన్నట్టుగా మనం అర్థం చేసుకోవాలన్నమాట. ఇప్పుడు అలా ఎందుకు అలా అనానంటే ప్రతి మనిషికి గూడా అంటే ఇప్పుడు భగవంతుడికి ఎలా అయితే 2 భాగాలుంటున్నాయో ప్రతి మనిషికి 2 భాగాలుంటాయి. ఆ 2 భాగాలు ఏంటి అనంటే ఒకటి ప్రాపంచికం, ఒక ఆధ్యాత్మికం. ఇప్పుడు ఆధ్యాత్మికం లేకుండా ప్రాపంచికం ఒకటి ఉన్నా మనం ముందుకెళ్ళం. అదే విధంగా ప్రాపంచికం ఉండి ఆధ్యాత్మికం లేకున్నా కానీ మనం ముందుకెళ్ళం. కాబట్టి ప్రతి మనిషికి 2 అంటూ ఉండాలి. అవే ప్రాపంచికం, ఆధ్యాత్మికం. కాబట్టి ఆ విధంగా చూసుకోవచ్చు. ఇప్పుడు ప్రతి మనిషికి 2 అనంటే జీవాత్మ, ఆత్మ. ఆ విధంగా గూడా మనం ప్రతి మనిషికి ఉండాల్సినవి 2గా ఆ విధంగా చూసుకోవాలనమాట. కాబట్టి మనం భార్య అనంటే ఎప్పుడైనా గాని మనం ఈ ప్రాపంచిక దృష్టితోటి చూడొద్దు. భగవంతుని విషయంలో మాత్రం భార్య అనంటే మనం ఆ భార్యలాగా ప్రాపంచిక దృష్టితోటి ఎప్పుడు కూడా చూడొద్దు. ఎందుకు అననంటే ఇప్పుడు భార్య, పెళ్లి, సంసారం అలా ఉంటుంది గాబట్టి మనం అలానే అనుకుంటాం. కానీ ఎప్పుడు గూడా అలా అనంటూ అనుకోవద్దనమాట. భార్య అనంటే మనం ఎవరిలో లయమవుతామో వారు భార్య అవుతారనమాట. చూడండి మనం ఎగ్జాంపుల్‌గా తీసుకుంటే ఆహ్, రామకృష్ణ పరమహంసని తీసుకుందాం. రామకృష్ణ పరమహంస ఏంటి అంటే కాళికాదేవిని పూజించేవాడనమాట. కాళికాదేవిని పూజించటం వల్ల ఆయన కొన్నాళ్ళ తర్వాత ఏంటి అననంటే అతనిలో లయమైపోయాడు. కాళికాదేవిలో లయమైపోయాడు. కాళికాదేవిలో లయమైపోయాడు కాబట్టి కొన్నాళ్ళ తర్వాత హ్మ్, రామకృష్ణ పరమహంస స్త్రీలాగా మారిపోయాడు. అంటే ఏంటి అనంటే, ఇప్పుడు కాళికాదేవి పరమాత్మ అయితే, రామకృష్ణ జీవుడు గదా! జీవుడు అయినప్పుడు ఆయన ప్రకృతి గదా! ప్రకృతి కాబట్టి అతనిలో ఆహ్, ఆహ్, పరమాత్మలో లయమయ్యాడు కాబట్టి, ఈ విధంగా తనకి స్త్రీ రూపం అన్నదొచ్చింది. అంటే ఈ సిద్ధాంతం ప్రకారం అలాగొచ్చిందనమాట. కాబట్టి ఎప్పుడైనా పరమాత్మ భర్త అయితే, ప్రకృతి భార్య అన్నది మనం ఇక్కడ గుర్తుంచుకోవాలనమాట. అయితే ఇక్కడ మనం అందరం గూడా పరమాత్మకి భార్యలే అన్నమాట. ఎవరికి? ఆ భగవంతుడికి, ఆ నారాయణుడికి మనం ఎప్పుడైతే ఆ భగవంతుడిని ఆ మనోనేత్రంతో, ఆ దృష్టితోటి చూస్తామో, అప్పుడు మనకి ఇదన్నది అర్థమవుతుందనమాట. ఈ జ్ఞానం అన్నది మనకు అర్థమవుతుంది. మనం ఎప్పుడైనా గాని మామూలు దృష్టితోటి చూస్తే మనకి ఈ జ్ఞానం అన్నది అర్థం గాదు. అలా చూసుకుంటే చూడండి, అన్నమయ్య అంతవరకి చానాళ్ళ వరకి తనకేంటి అనంటే భగవంతుడిని జూసాడు. తనకు అర్థమంట అయిందా అనంటే లేదు. ఎప్పుడైతే శ్రీవారు వచ్చి తన ధ్యానంలో కూర్చోబెట్టి తన మనోనేత్రాన్ని ఎప్పుడైతే ఓపెన్ చేశాడో, అప్పుడు అతనికి శ్రీవారంటూ అర్థమైంది కదా! అలా అర్థమైనప్పుడే కదా! తను ఎన్నో రచనలు రాసి, ఎన్నో కావ్యాలు చేసి, మనకి వెంకటేశ్వర స్వామి వైభవాన్ని మనకు ఒక రచనల రూపంలో మనకన్నది అందించాడు. అంతవరకు అతను ఎలా ఉండు మామూలు దృష్టితోటి, ప్రాపంచిక దృష్టితోటే ఉన్నాడు. ఎప్పుడైతే తన మనోనేత్రం ఓపెన్ అయిందో, అప్పుడు తను మనకి కావ్యాలన్నది అందగలిగాడనమాట. అప్పుడు రాసిన కావ్యమే ఒకటనమాట. కానక కన్నది కైవల్యం ఎట్టకెలిడది ఈ ప్రపంచం. కట్టకడదై కైవల్యము అననంటే చూడండి, కానక కన్నది కైవల్యం. మనకు ఇప్పుడు ఎప్పుడైనా గాని ఈ దృష్టితో చూస్తే మనకన్నది అర్థం గాదు. అన్నది ఇక్కడ ఈ కావ్యంలోనే అర్థం అనమాట. అందుకని మనకి మన పరమాత్మని, ఆ భగవంతుడిని చూడాలి అననంటే మనకి ఈ 2 కళ్ళన్నవి సరిపోవు. ఎప్పుడైతే మన హృదయ నేత్రాన్ని మనం ఓపెన్ చేస్తామో, ఆ దివ్య నేత్రాన్ని మనం ఎప్పుడైతే ఓపెన్ చేస్తామో, అప్పుడు మనకి ఈ భగవంతుడు అన్నది అర్థమవుతుంది. ఆ భగవంతుని దివ్యమైన జ్ఞానం అనేది మనకు ఆ దివ్య జ్ఞానం మనకు అర్థం కావాలి, మనకి కావాలి. మనం ఆ భగవంతుని ఒక దివ్య దృష్టితోటి, ఒక మనోనేత్రంతోటి మనం చూడాలంటే మనం ఏం చేయాలి? ఒక సాధన చేయాలి. ఒక సాధన చేసినప్పుడే మనకి ఆ మనోనేత్రం అన్నది ఓపెన్ అవుతుంది. అప్పుడే మనకు ఆ భగవంతుడు అన్నది మనకు అర్థమవుతుందనమాట. ఆ బీబీ నాంచారమ్మ అలా చేసింది గాబట్టే, ఆమె భగవంతునిలో లయం అన్నది అయిందనమాట. అయితే ఇక్కడ మనం బీబీ నాంచారమ్మది ప్రస్తుతం ఉన్న కథ ప్రకారం కొంత జ్ఞానాన్ని తెలుసుకుందాం మాస్టర్స్. అయితే ఏంటి అంటే అప్పట్లో దక్షిణ భారతదేశం అంటే 700 సంవత్సరాల క్రితం ఏంటి అక్కడ అల్లావుద్దీన్ ఖిల్జీ, మాలిక్ కాఫీ అనే అల్లావుద్దీన్ ఖిల్జీల దగ్గర మాలిక్ కాఫీ అనే ఒక సేనాధిపతి ఉండేవాడనమాట. అయితే అక్కడ ఏంటి అనంటే దక్షిణ భారతదేశంలో ఆహ్, దేవాలయాలు ఎక్కువగా ఉండటం వల్ల అప్పటి ముస్లిమ్స్‌లు ఏంటి అనంటే దక్షిణ భారతదేశంపై దండెత్తి ఆ దేవాలయాల్లో ఉన్న బంగారాన్ని, విగ్రహాలని అన్నిటిని ధ్వంసం చేసుకొని తీసుకువెళ్ళేవారనమాట. ఆ విధంగా ఈ మాలిక్ కాఫీ ఏంటి అనంటే ఆ దక్షిణ భారతదేశంపై దండెత్తి అక్కడ ఉన్న సంపదను మొత్తం తీసుకొని తను వెళ్ళిపోతాడనమాట. అక్కడ ఉన్న వాళ్ళనందరినీ చంపి
అలా తీసుకొని వెళ్ళాడనమాట. అయితే ఏంటి అనంటే అప్పట్లో దక్షిణ భారతదేశంలో ఉన్న దేవాలయాల్లో అక్కడ అప్పట్ల రాజుల్లో ఎక్కువ సంపదనేది చాలా బాగుండేదనమాట. ఆ చాలా బాగున్న సంపదని ఏంటి అనంటే రాజులంతా ఆ దేవాలయాల్లోనే భద్రపరిచేవారనమాట. ఆ దేవాలయాల్లో భద్రపరిచి అక్కడ ఉంచేవారనమాట. ఎందుకు అనంటే అప్పటి ఆ రాజ్యంలో చాలా వరకి సంపదుంది గాబట్టి దాన్నంతా అలా చేసేవారు. అలా చేయటం వల్ల ఏంటి అననంటే, ఎందుకు అలా చేసేవారనంటే, అప్పట్లా ఈ బ్యాంకులు అట్లాంటియేమి అక్కడ ఉండేవి కాదనమాట. బ్యాంకింగ్ వ్యవస్థ అట్లా లేకపోవటం వల్ల వాళ్ళకి సేఫ్టీ ప్లేస్ ఏది అననంటే దేవాలయం లాగానే అనుకునేది. దేవాలయం లాగా అనుకోని అంతా సంపద మొత్తం ఆ దేవాలయాలలోనో అలా పెట్టారనమాట. ఇప్పటికి గూడా చాలా వరకి ఇప్పుడు మనకున్న దేవాలయాలలో గూడా చాలా వరకి ఆ సంపద అన్నది ఉంది. కానీ ఇప్పుడు ఉన్న సంపద ఏంటి అనంటే, ఇప్పుడు మనకు బ్యాంకింగ్ వ్యవస్థ వచ్చింది గాబట్టి ఆ విధంగా బ్యాంకింగ్‌లో దాపురింది. కానీ అప్పట్లో అది లేదు. అప్పట్లో లేదు గాబట్టి అంతా మొత్తం దేవాలయాల్లోనే దాన్ని భద్రపరిచేవారనమాట. అలా భద్రపరచటం వల్ల ఏంటి అనంటే ఈ ముస్లిమ్స్ చాలా వరకి అలా భద్రపరిచినప్పుడు అక్కడున్న ప్రజలు దాన్ని ముట్టుకునేవాళ్ళు కాదనమాట. దాన్ని తీసేవాళ్ళు కారు. ఎందుకు వాళ్ళు అలా తీసేది కాదు. ఎందుకు అననంటే, అప్పట్ల ప్రజల్లో దైవంపై విశ్వాసం ఒకటి, నమ్మకం ఒకటి చాలా ఉండేదనమాట. అలా ఉన్నప్పుడు వాళ్ళు సంపదనన్నది ముట్టుకోపోయేదనమాట. అలా ముట్టుకోకుండా ఉండేసరికి ఈ ముస్లిమ్స్ ఏంటి అనంటే, ముస్లిమ్స్ ఆ దేవాలయంపై దాడి చేసి, ఆ సంపదనన్నట్టు కొల్లగొట్టి తీసుకొని వెళ్ళేవాళ్ళనమాట. అనంటే ఇక్కడ ముస్లిమ్స్ అననంటేనే ఇప్పుడు మనం ముస్లిమ్స్ అంటున్నాం. ముస్లిమ్స్ అందరు దొంగలా అననంటే, అలా మనం ఎప్పుడు గూడా అందరిని గూడా ముస్లిమ్స్ అందరూ దొంగలన్నట్టు అల్లా కొద్దిమంది మాత్రం అలా ఉండేదనమాట. అలా కొంచెం మంది ఇట్లా దేవాలయాలపై దాడి చేసి, అక్కడున్న సంపదనందరిని తీసుకువెళ్ళేవారనమాట. అయితే ఇక్కడ మనం ముస్లిమ్సే దొంగలు, హిందువులే మంచివాళ్ళనని మనం ఇప్పుడు గూడా అనుకోవద్దు. ఎందుకంటే చూడండి ఇప్పుడు చాలా వరకి మనం చాలా న్యూసుల్లో చూస్తుంటే ఇప్పుడు ఉన్న హిందువులేం జేస్తుర్రు విగ్రహాల దోపిడో, లేకపోతే హుండీల దొంగతనమో, లేపోతే ఇట్లా ఎలా గుప్త నిధులని గుప్త నిధుల కోసమని ఆలయాలను కూడా ధ్వంసం చేస్తూ ఉన్నారనమాట. కాబట్టి ఇప్పుడు ముస్లింలే దొంగలు, హిందువులే మంచివాళ్ళనని మనం ఎప్పుడు గూడా అనుకోవద్దు. అందులో అలా ఉన్న వాళ్ళున్నారు. ఇందులో ఇలా వాళ్ళున్నారు. కాబట్టి అందరిని ఒక ఘాటికన్నది మనం కట్టేయకూడదనమాట. అయితే అలా దక్షిణ భారతదేశంలో ఉన్న ఇతను ఏంటి మాలిక్ కాఫీ అతను ఆయన గూడా ఏంటి అనంటే ఇదివరకు హిందువే అనమాట. ఇదివరకు హిందూ అయ్యుండి ఆయన ఎప్పుడైతే అల్లావుద్దీన్ ఖిల్జీల దగ్గర పనిజేశాడో, పనిజేసినప్పుడు తన మతం అన్నది మార్చుకున్నాడనమాట. తన మతం మార్చుకొని ముస్లింలాగా అయిపోయాడు. ముస్లింలాగా అయిపోయి ఒకసారి దక్షిణ భారతదేశంలో శ్రీరంగంపై దండయాత్ర అన్నది చేశాడు. దండయాత్ర చేసి అక్కడ ఉన్న బంగారాన్ని, విగ్రహాన్ని, డబ్బులు, మనులు, మాణిక్యాలన్నీ దోసుకొని వెళ్ళిపోయాడనమాట. అన్ని తీసుకొనొచ్చి తను ఏంటి అననంటే ఆ విగ్రహాలు అవన్నీ తీసుకొని వెళ్ళి అక్ వాళ్ళ రాజ్యంలో పోసి తను గొప్పగా చెప్పుకుండనమాట. నేను నేను ఇగో ఇంత జేసి నేను ఇదంతా కొలగొట్టుకొచ్చాను. నా గొప్పతనం అనన్నట్టుగా తను ఆ రాసులనంతా చూపిచ్చి తను గొప్పతనంగా చెప్పుకునేవాడనమాట. అయితే ఇప్పుడు అలా అతను తీసుకెళ్తుంటుంటే తనకు అడ్డు వచ్చిన వాళ్ళని చంపుకుంటూ, దాడులు చేస్తూ అదన్నది అతను సంపదన్నది తను తీసుకెళ్ళాడనమాట. అయితే ఇక్కడ మనం అనుకోవచ్చు. ఏంటి అననంటే ఇప్పుడు భగవంతుడు ఉన్నాడు గదా! భగవంతుడు సొమ్ము, భగవంతుడు డబ్బులు, భగవంతుడి విగ్రహాన్ని భగవంతుడి నగల్ని అన్నీ తీసుకెళ్తున్నారు గదా! తీసుకెళ్ళినప్పుడు భగవంతుడు అడ్డు రావచ్చు గదా! భగవంతుడు వాళ్ళని శిక్షించొచ్చు గదా! అని మనకి ఒక డౌట్ అన్నది రావచ్చు. కానీ ఏంటి అననంటే మనం ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటి అననంటే ఆహ్, అనుకోవచ్చు. అయితే ఏంటి అనంటే, ఇక్కడ మనం మామూలులాగా ఆలోచిస్తాం. ఇప్పుడు మనం చాలా వరకి ఇప్పుడు ఇలా చూస్తున్నాం అనంటే, ఆహా! ఇయాల నాకు ఆపదొచ్చింది. లేపోతే నా వస్తువు ఎవరో తీసుకెళ్లారు. తీసుకెళ్లారంటే వాళ్ళని కొడదాం, మనం తిడతాం, లేపోతే ఏదన్నా చేస్తూ ఉంటాం. కానీ అతను ఏంటి అనంటే భగవంతుడు. భగవంతుడు అలా చేస్తే మనకి భగవంతుడికి తేడా అనని ఉంటది గదా! అయితే భగవంతుడు ఎలా ఆలోచిస్తాడు అననంటే, భగవంతుడు ఎలా ఉంటాడు అననంటే, ఆ వస్తువు తీసుకువెళ్ళిన ముస్లిం గూడా నా కొడుకే గదా! నా బిడ్డే గదా! నా బిడ్డ గాబట్టి నా వస్తువు తీసుకెళ్ళాడు అనన్నట్టుగా అనుకుంటాడనమాట. అనుకోని ఇక్కడ భగవంతుడు ఆయన ముస్లిము, ఆయన హిందువు, ఆయన ఆ కులం, ఈ కులం అన్నట్టు ఆలోచిస్తాడా? ఆలోచించడు. ఆలోచించకుండా తీసుకెళ్ళింది నా బిడ్డే గదా! అన్నట్టుగా అనుకుంటాడనమాట. అదే చూడండి మనం చూసుకుంటే ఇప్పుడు సపోజ్ మన పిల్లలకి తెలుసో తెలవకో ఏదో ఒక తప్పు చేస్తాడు. ఒక తప్పు చేసినప్పుడు మన వాళ్ళని ఈ తప్పు చేశాడని వెంటనే మనం నరికి చంపేస్తామా? లేదు.
వాళ్ళకి తెలిసి ఇగో ఈ తప్పు చేయొద్దు, ఇలా ఉండాలి అననన్న వాళ్ళకి అర్థమయ్యేట్టు చెప్తాం గదా! అదే విధంగా భగవంతుడు గూడా తప్పు చేసిన ప్రతి ఒక్కళ్ళని వెంటనే శిక్షించడు. వాళ్ళకి అర్థమయ్యేలాగా దానికి వాళ్ళు అర్థం చేసుకోవడానికి ఒక ఆప్షన్ ఇచ్చుకుంటూ, టైమ్ ఇచ్చుకుంటూ అలా వస్తుందనమాట. అలా వచ్చినంక వాళ్ళు అర్థం చేసుకున్నాక ఆహ్, ఇదయిపోతుందనమాట. వాళ్ళకి టైం అన్నది ఇస్తారు. అదే లేకుండా నువ్వు నా వస్తువు తీసుకున్నానని మామూలుగా మనం ఎలా అయితే గొడవ పడతామో, ఎలా అయితే పంచాయతీలు చేస్తామో, అలా చేస్తే భగవంతుడవుతాడా అతను? లేదు. అతను పరమాత్మ అయిండు అననంటే ఆ విధంగా ఉన్నాడు గాబట్టే పరమాత్మ అయిండు. అదే విధంగా మనం గూడా అలానే ఉండాలనమాట. అయితే ఇక్కడేంటి చాలా వరకి మనం ఎలా చూస్తాం, ఇప్పుడు డబ్బులు పోయినా గానీ, నగలు పోయినా గానీ మనకంత బాధనిపియదు. బాధనిపియకుండా విగ్రహాలు ఎప్పుడైతే పోయాయో అప్పుడు బాధనిపిస్తది. ఎందుకు అననంటే, మనం పొద్దున్న లేచింది మొదలు భగవంతుడిని ప్రత్యక్ష దైవంగా మనం కొలిచేది ఏంటి అనంటే, ఒక విగ్రహ రూపంలో. ఒక విగ్రహ రూపంలో అనంటే ఏంటి అనంటే, ఆ విగ్రహాన్ని చూస్తేనే ఆహా! ఈ వెంకటేశ్వర స్వామి అంటే ఈ రూపంలో ఉంటాడు. అయ్యప్ప అంటే ఈ రూపంలో ఉంటాడు. వినాయకుడంటే ఈ రూపంలో ఉంటాడన్నట్టుగా మనకి ఆ విగ్రహాలను చూసాకనే గదా! మనం తెలిసింది. లేపోతే మనం భగవంతుడంటే భగవంతుడిలాగా అనుకున్నాం. ఆ విగ్రహాలను చూసాక మనకు ఆ రూపం అన్నదొచ్చింది. కాబట్టి అక్కడ ప్రజలేంటి అననంటే ఆ నగలు ఆటికి పోయినందుకు బాధ గాదు గానీ, మా విగ్రహాలు పోయినందుకు బాధపడుతున్నాం అన్నట్టుగా అనుకుంటారనమాట. అయితే అలా అనుకున్నప్పుడు అతనేంటి ఆ సేనధిపతి మొత్తం ఆ విగ్రహాల వాటన్నిటిని తీసుకెళ్ళి తన రాజ్యంలో పోసి గొప్పగా చెప్పుకుంటున్నాడు గదా! గొప్పగా చెప్పుకున్నప్పుడు ఆహ్, అందులో ఆహ్, వెంకటేశ్వర స్వామి విగ్రహం కూడా ఉంటుందనమాట. వెంకటేశ్వర స్వామి విగ్రహం ఉంటున్నప్పుడు మొత్తం రాశిగా పోస్తాడు. రాశిగా పోసి వాళ్ళకందరికి చెప్తూ ఉంటాడు గదా! చెప్తూ ఉన్నప్పుడు అక్కడ ఉన్న విగ్రహము తన కూతురికి కనెక్ట్ అవుతుందనమాట. ఏంటి అననంటే, ఆ విగ్రహాన్ని ఎప్పుడైతే చూస్తుందో, ఆ విగ్రహాన్ని చూసేసరికి తనకి తన కూతురికన్నది కనెక్ట్ అవుతుంది. ఆహ్, ఎ ఎందువల్ల అలా కనెక్ట్ అవుతుంది అనంటే చూడండి, మనకి చాలా వరకి మనం కొన్ని ప్రదేశాలకు వెళ్ళినప్పుడో, లేకపోతే ఒక విగ్రహాన్ని చూసినప్పుడో, లేకపోతే ఒక గురువు వాక్కు విన్నప్పుడో, గురువు వాక్కు విన్నప్పుడు, లేపోతే ఏదైనా ఒక కీర్తన విన్నప్పుడు, మనకు ఆటోమేటిక్‌గా ఒక హ్మ్. మంచి అనుభవం అన్నది వస్తుందనమాట. ఆ అనుభవం వచ్చినప్పుడు ఆమెకు కూడా ఏంటంటే, ఆ విగ్రహాన్ని చూడగానే ఆమెకి ఆ అనుభవం వచ్చింది. ఆమె ఒక తదాత్మ స్థితిలోకన్నది వెళ్ళిపోయింది. అదే విధంగా మనం గూడా చూడండి, మనకి ఒక ధ్యానంలో ఒక మంచి అనుభవం వచ్చిందనుకోండి, ఒక మంచి అనుభవం వచ్చినప్పుడు కూడా మనకెలా ఉంటది, మనం ఒక తదాత్మ స్థితిలోకి వెళ్ళిపోతాం అనమాట. స్థితిలోకి వెళ్ళడాన్ని ఏమంటాము అననంటే, మనం కుండలిని శక్తిని యాక్టివేషన్ అయింది అని అన్నట్టుగా అనుకోవచ్చనమాట. ఇప్పుడు చూడండి, అలా వెళ్ళినప్పుడు మనం అదొక మత్తులో, ఒక మైకంలో ఉండిపోతాం. ఇప్పుడు మనం గూడా మన జీవితంలో చూసుకుంటే ఎలా ఉంటుందనంటే, ధ్యానం ధ్యానానికి ముందు మనం ఎలా ఉన్నాం, ధ్యానం తర్వాత ఎలా ఉన్నాం అనన్నది మనల్ని మనం అబ్జర్వ్ జేసుకోవచ్చు. ఎలా అంటే, ధ్యానానికి ముందు మనం ఏదైనా అంతగా ప్రతి చిన్న విషయాన్ని పట్టించుకుంటూ దాన్ని చూసుకుంటూ ఉన్నాం. ఏదైతే ధ్యానంలోకొచ్చామో ఆటోమేటిక్‌గా మన జీవితాన్నన్నది మార్చుకున్నాం. ప్రతి విషయంలో కూడా మనం బ్రహ్మానందాన్నన్నది పొందుతున్నాం. అంత కాకున్నా కొద్ది గొప్పలోనైనా గాని ప్రతి విషయంలో అయితే మనం బ్రహ్మానందాన్ని పొందుతున్నాం. ఆ విధంగా ఆమె ఆ విగ్రహాన్ని చూడగానే అదే అనుభవం ఆమెకు కలిగిందనమాట. ఆ అనుభవం కలిగేసరికి తనకేంటి అననంటే తన హృదయం అన్నది కదిలింది. తన హృదయం కదిలింది అని అనంగానే, హృదయం కదిలిందంటే మనం ఇక్కడ ఏమనుకుంటాం, ఆమెలో ప్రేమ పుట్టింది అని అనుకుంటాం. మనం ప్రేమ అనంగానే మనకు ప్రాపంచిక దృష్టి ఏంటి అననంటే, ఒక అబ్బాయి, ఒక అమ్మాయి ప్రేమ. ప్రేమ అంటే ఒక అబ్బాయి, ఒక అమ్మాయి ఇట్లా అడ్డొచ్చిన వాళ్ళని కొట్టటం అలా అన్నట్టుగా మనం అనుకుంటాం. కానీ ఎప్పుడైనా గాని ప్రేమ అననంటే అది కాదు. మనలో మనం ఆ దృష్టితోటి చూస్తున్నాం కాబట్టి అలానే ఉంటుంది. మనం ఎప్పుడైతే మనో దృష్టితోటి చూస్తామో ప్రేమ అంటే అదొక లయం కావటం, అదొక హృదయాన్ని కదిలించేయటం దాన్ని మనం ప్రేమ అన్నట్టుగా మనం అనుకోవచ్చు. మనకి ప్రేమ అనంటే మనకి ఈ దృష్టిలో ఈ ప్రేమే అర్థమవుతుంది. కానీ ఎప్పుడు గూడా ఆ విధంగా అన్నది మనం చూడొద్దనమాట. అయితే ఇక్కడ ఆమెకి ఆ విగ్రహాన్ని చూడగానే ఆమెలో కుండలిని శక్తి అన్నది యాక్టివేషన్ అయింది. ఆ కుండలిని శక్తి యాక్టివేషన్ అంటే ఏంటి అనంటే మనకి ప్రతి మనిషికి గూడా ఆహ్, ఇడ పింగళి నాడులనేవి ఉంటాయంట. వాటి మధ్యలో మనకి కుండలిని ఉంటుంది. ఆ కుండలిని ఎప్పుడైతే మనకి విశ్వశక్తి మన సహస్రారం నుంచి మనకి విశ్వశక్తి వస్తుందో, ఆ విశ్వశక్తి ఎప్పుడైతే మనకి ఆ కుండలిని తాకుతో అప్పుడు ఆ కుండలిని శక్తి అన్నది రేజ్ అయ్యి, అప్పుడు మనకి ఆహ్, ఈ మనోనేత్రం అన్నది ఓపెన్ అవుతుందనమాట. ఇది ప్రతి ఒక్కరికి సాధన చేస్తే ప్రతి ఒక్కరికి ఈ మనోనేత్రం అన్నది ఓపెన్ అవుతుందనమాట. ఇది ఎలా జరుగుతుంది
అనంటే ధ్యానంలో ఇక్కడ ఈ సాధన, ఈ మనోనేత్రం అన్నది ఓపెన్ అవుతుందనమాట. ఇది సాధన చేసిన వారికే ఇదన్నది జరుగుతుంది. అయితే ఏంటి అనంటే ఇప్పుడు ఇప్పుడు మనం గూడా చూసుకుంటే, ఇప్పుడు మన వంశీ సార్ ఉంది. మనకు వంశీ సార్ ఒక వాయిస్ వినగానే మనం కనెక్ట్ అయిపోయాం. అననంటే అలా కొంచెం మంది విగ్రహానికో, ఒక పాటకో, ఒక ప్రదేశానికో అలా కనెక్ట్ అయిపోతున్నారు. ఎందుకు అలా కనెక్ట్ అవుతున్నారు అననంటే వాళ్ళు గత జన్మలో సాధన చేసి ఉన్నారు గాబట్టి అలా కనెక్ట్ అయిపోతున్నారంట. వాళ్ళ గత జన్మ సాధన వల్ల అలా కనెక్ట్ అయిపోతారు. ఇప్పుడు చూడండి మనం ఇంతమంది ఒకవేళ సపోజ్ తెలుసుకోవాలనంటే చాలా వరకు నాన్ వెజ్ తినేవాళ్ళుంది. నాన్ వెజ్ తినేవాళ్ళున్నా గాని, మనం సడెన్‌గా ఈ ధ్యానంలోకి రాంగానే మనం నాన్ వెజ్ అన్నది బంద్ జేసాం. మళ్ళీ ఇంతమంది ఉన్నా గాని మనకే ధ్యానం అన్నది టచ్ అయింది. ఎందుకు టచ్ అయింది అననంటే, మనం గత జన్మలో సాధన చేసాం గాబట్టే మనకిదన్నది వచ్చేసిందనమాట. ఆమె కూడా ఏంటి అనంటే, ఇప్పుడు ప్రాపంచికంలోనే ఉంది. ఆ బీబీ నాంచారు ఏంటి అనంటే, ఈ జన్మలో ఆమె ప్రాపంచికంలో ఉంది. కానీ గత జన్మ సాధన వల్ల ఆమెకన్న శ్రీవారన్నది కనెక్ట్ అయ్యాడనమాట. ఆమె ఇప్పుడు ఈ ప్రాపంచికంలో ఉన్నా గాని, ఆమె ముస్లిం కుటుంబంలో ఉన్నా గాని, వెజిటేరియన్‌గా ఉంటూ, ప్రేమ తత్వంలో ఉంటూ, వాళ్ళ నాన్న తెచ్చుట జంతువులను వదిలిపెడుతూ, అలా ఆమె ఒక ప్రేమమూర్తిగా అలా ఉండటం వల్ల ఏంటి అనంటే, శ్రీవారికన్నది కనెక్ట్ అయ్యింది. ఎందుకు అలా శ్రీవారికి కనెక్ట్ అయింది అనంటే, ఆమె హృదయం అన్నది ఆహ్, ఒక సౌందర్యంతోటి నిండి ఉంది. ఒక సౌందర్యంతోటి నిండి ఉంది కాబట్టి, ఆమెకి శ్రీవారన్నది కనెక్ట్ అయ్యాననమాట. ఇక్కడ ఏంటి అననంటే, ఇక్కడ మనం దెలుసుకోవాల్సింది ఏంటి అనంటే, ఇప్పుడు 'బీబీ నాంచార్‌కి' ఒక్కరికే శ్రీవారు కరెక్ట్ అవుతారా? ఆమెకొక్కదానికే ఆ ప్రత్యేకత ఉందా అననంటే లేదు. ప్రతి మనిషి హృదయం ఎప్పుడైతే సౌందర్యంతో నిండి ఉంటుందో, అప్పుడు భగవంతుడనేవాడు కనెక్ట్ అవుతాడు. ఎలా అంటే చూసుకోండి, ఒక పువ్వుంది. ఒక పువ్వుకి ఒక తుమ్మెద వచ్చి వాలుతుంది అననంటే, అందులో మకరందం ఉంది గాబట్టే గదా! ఆ తుమ్మెదనేది వచ్చి ఆలేది. ఆ మకరందం లేకుంటే ఆ పువ్వుకి తుమ్మెదన్నది వస్తుందా? లేదు. కాబట్టి ప్రతి హృదయాన్ని మనం ఎప్పుడైతే సౌందర్యంతోటి ఉంచుకుంటామో, అప్పుడు మనకి శ్రీవారన్నది కనెక్ట్ అవుతాడనమాట. అయితే సార్ గూడా ఒకసారంట రూ. 1000 పెట్టి ఒక ఫ్లవర్ అంటే ఒక పూల గుత్తి తీసుకొచ్చారంట. పూత గుత్తి తీసుకొచ్చి తన దీంట్లో కరెక్ట్ మంచిగా పెట్టాడంట. కానీ అక్కడ తుమ్మెదనేది రాకుండా ఒక కాలువ పక్కన ఒక గడ్డి పువ్వు ఉంటే, ఆ గడ్డి పువ్వు మీదకి తుమ్మెదన్నది వచ్చి వాలిందంట. అయితే అనుకున్నారంట. ఏంటి అననంటే, ఇది రూ. 1000 పెట్టి కొన్నా గానీ దీంట్లో మకరందం అన్నది లేదు. కాలువ పక్కనున్న ఆ గడ్డి పువ్వులో మకరందం ఉంది కాబట్టి, ఆ తుమ్మెదన్నది వచ్చి వాలిందన్నట్టుగా తెలుసుకోవాలనమాట. అదే విధంగా మన హృదయం కూడా ఎప్పుడైతే సౌందర్యంతో ఉంటుందో, అప్పుడు శ్రీవారన్నాడు మనకి కనెక్ట్ అవుతారనమాట. అంటే మనం ఎప్పుడైనా గాని మన హృదయాన్నన్నది సౌందర్యంగా ఉంచుకోవాలి. ఇప్పుడు మీరాబాయి అయితే, పీవీ నాంచారి అయితేంది, వెంగమాంబ అయితేంది, అన్నమయ్య అయితేంది, వీళ్ళందరికీ ఎందుకు కనెక్ట్ అయ్యాడు శ్రీవారు అననంటే, వాళ్ళ హృదయం ఎప్పుడైతే సౌందర్యంతోటి నిండి ఉంది గాబట్టి వాళ్ళు వాళ్ళ హృదయంలో మకరందం ఉంది. వాళ్ళ హృదయంలో సౌందర్యం ఉంది గాబట్టి వాళ్ళలా అన్నది కనెక్ట్ అయ్యారనమాట. అలా కనెక్ట్ అలా మనం కావాలంటే మన హృదయాన్ని కూడా మనం సౌందర్యంగా అన్నది ఉంచుకోవాలనమాట. అయితే ఆమె ఏంటి వాళ్ళ నాన్న ఆ విగ్రహాలు తెచ్చింది గదా! ఆ విగ్రహాలు తెచ్చి అయన్నీ పోసినప్పుడు ఆమె కనెక్ట్ అయింది గదా! ఆ కనెక్ట్ అయినప్పుడు ఏంటి నాన్న నాకు ఆ విగ్రహం కావాలి అన్నట్టుగా తననడుగుతదనమాట. అయితే అతననుకుంటాడు కదా! ఏంటి నేను ఇన్ని నగలు, ఇన్ని వజ్ర వైడూర్యాలు తీసుకొస్తే మా అమ్మాయి ఏంది ఈ విగ్రహం కావాలన్నట్టు అడుగుతుంది అని అనుకోని, సరే అనన్నట్టుగా తను తీసుకోమ్మా అని అంటాడనమాట. ఆ విగ్రహాన్ని ఎందుకు అననంటే, ఆమె ఒక మనోనేత్రంతోటి, ఒక హృదయంతోటి ఆ విగ్రహాన్ని చూసింది గాబట్టి, ఆ విగ్రహంలో ఉన్న ప్రత్యేకత అన్నది తనకర్థమైంది. వాళ్ళ నాన్న ఏంటి అనంటే, మామూలు ప్రాపంచిక దృష్టితోటి చూసాడు కాబట్టి, తనకి మామూలు విగ్రహం లాగానే కనపడ్డదనమాట. అంటే తనకు గూడా ఉంది. హృదయం అనేది ఉంటుంది. ఎందుకు తనకి ఆ విగ్రహంలో ప్రత్యేకత కనపడలేదు అననంటే, తన హృదయంపై ముసుకన్నది వేసుకున్నాడనమాట. అలా గూడా మనం ఇదివరకి ధ్యానంలోకి రాతోలు గూడా మన హృదయాలపై మనం ముసుకన్నది వేసుకున్నాం. మనం ఎప్పుడైతే మన హృదయంపై ఆ ముసుకన్నది తీస్తామో, ఆ మనోనేత్రాన్ని మనం ఎప్పుడైతే ఓపెన్ చేసుకుంటామో, మనకు ప్రతి ఒక్కటి బ్రహ్మానందంగా కనిపిస్తుందనమాట. ఆ విధంగా మనం ఉండాలనమాట. అయితే ఆమె ఏంటి, ఆ విగ్రహాన్ని తీసుకువెళ్ళి తన అంతఃపురంలో ఒక గదిలో పెట్టుకొని ఆ విగ్రహాన్ని చూస్తూ ఆమె పొద్దున్నే లేచింది మొదలు ఆ విగ్రహానికి పూజలు చేసుకుంటూ ఆహ్, దాంతోటే గడిపేదనమాట. ఎందుకు అలా గడుపుతూ ఉండేదంటే అప్పట్ల వాళ్ళకి ఏవి అంటే ఈ టీవీలు అలాంటివి ఏవి లేకున్నా గానీ, ఆ భగవంతుని సేవలోనే, ఆ భగవంతుని మైకల్లోనే తను అలా చేసుకుంటూ ఉండేదనమాట.
అయితే అలా ప్రతి క్షణం శ్రీవారి ధ్యాసలోనే ఉండేదనమాట. అయితే ఆమె అలా ఉంది గదా! ఆమె ఇంగ ఎవరితోటి మాట్లాడకుండా, ఎలా ఉండకుండా ప్రతి క్షణం శ్రీవారి పూజ, శ్రీవారి సేవ అంటే మనకి శ్రీవారికి ఇప్పుడు మనమైతే ఎలా అయితే సేవ చేస్తున్నామో, ఆ విధంగా అలా వండుకుంటూ ప్రతి ఒక్కరి శ్రీవారికి జేసుకుంటూ అదే మైకంలో ఉండిపోయింది. అలాగ ఉండేసరికి ఇంగ ఆమె ఎవ్వరితోటి మాట్లాడుకుంటా అట్లా మామూలుగా సైలెంట్‌గా ఉండిపోయేదనమాట. అయితే అదే ఇప్పుడు మన ఇక్కడ అలా ఉన్నామనుకోండి, చాలా వరకు ఎలా అని అంటారు, సైలెంట్‌గా ఎవరితోటి మాట్లాడకుండా ఎలా ఉన్నా అలా ఉన్నామనుకోండి, అమ్మ వీడు సైలెంట్‌గుండు, వీడికి చేతగాడు, వీడికి ఏమి తెలియదు అన్నట్టుగా ఆ దృష్టితోటి చూస్తాం. కానీ ఆమె ఆ సైలెంట్‌గా ఉంటూ భగవంతుడి ధ్యాసతోటే తను తన్మయత్వంలో అన్నది ఉండిపోయిందనమాట. ఆ విధంగా శ్రీవారికన్నది తను కనెక్ట్ అయింది. ఆమె హృదయాన్ని స్వచ్ఛమైన హృదయంతోటి తను ఉంచుకుందనమాట. ఏ ప్రాపంచిక దృష్టి ఏది లేకుండా శ్రీవారితోటే వండుకుంటూ, శ్రీవారికి చేసుకుంటూ తన హృదయాన్నన్నది స్వచ్ఛంగా ఉంచుకుందనమాట. అలా ఉండటం వల్ల తను శ్రీవారికన్నది కనెక్ట్ అయ్యిందనమాట. అదే విధంగా ఇప్పుడు మనం భార్యాభర్త అని అంటున్నాం. ఇప్పుడు అన్నమయ్యకు గూడా శ్రీవారు కనెక్ట్ అయ్యారు. అతను శ్రీవారి భార్య కాదు గదా! అదే విధంగా వెంగమాంబకి. అదే విధంగా బీబీ నాంచారికి వీళ్ళకందరికి భార్యనా అంటే కాదు. వీళ్ళందరూ అతనిలో భాగం లయమైపోయారనమాట. ఇక్కడ ఆహ్, పరమాత్మ, ప్రకృతి సంబంధమే తప్ప భార్యాభర్తల సంబంధం అంటూ ఏమీ లేదనమాట. అయితే భగవద్గీతలో శ్రీకృష్ణుడు చెప్తాడనమాట. ఏంటి అంటే ఆత్మయే ఆత్మలో రసించువాడు యోగీశ్వరుడు అన్నాడనమాట. అంటే ఇక్కడ రమించడం అనంటే మనం సెక్సు, కామం అని అనుకుంటారు. రమించడం అంటే అది కాదనమాట. ఎప్పుడైనా గాని రమించడం అననంటే లయమవ్వటం, అనుభవం పొందటం అనమాట. అలా అనుభవం పొందిన వాడికే దాని అర్థం అన్నది అర్థమవుతుందనమాట. ఏంటి ఇప్పుడు మనం కూడా చూడండి ధ్యానంలోకొచ్చాం. ధ్యానంలోకొచ్చాక మనకి ఎన్నో అనుభవాలొస్తున్నాయి. ఎంతో ఆత్మానందాన్ని మనం పొందుతున్నాం. మనం ఈ ఆత్మానందాన్ని ఎదుటి వాళ్ళకి చెప్తే అది అర్థమవుతుందా అననంటే అర్థం గాదు. ఎందుకు అర్థం కాదంటే మనం అనుభవించాం కాబట్టి మనకు ఆ ఆత్మానందం అర్థమవుతుంది. ఎదుటి వానికన్నది అది అర్థం కాదనమాట. అయితే ఇక్కడ మామూలు మనుషులకు భార్య, పిల్లలు, ఆస్తులు ఇవి అనంగానే సంసారం అనంగానే మనకవే గుర్తొస్తాయి. కానీ ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన ముఖ్యమైన పాయింట్ ఏంటి అననంటే పరమాత్మ. పరమాత్మ అననంటే తనకి భార్య, పిల్లలు, సంసారం అంటూ ఏమీ ఉండవు. పరమ ఆత్మ పెద్దదైన సంపూర్ణమైన ఆత్మలు. ఆత్మ అననంటే ఇది ఆత్మ అననంటే మనం ఎలా అనంటే పూర్ణాత్మ అనుకోవచ్చు. సృష్టి యొక్క రచనలనని కూడా అనుకోవచ్చు. ఇప్పుడు చైతన్యంతోటి ఉండే వాళ్ళకి ఇప్పుడు ఆత్మకైనా గాని, పరమాత్మకైనా సృష్టి యొక్క రచన వీటన్నిటికి భార్య పిల్లలు ఉంటారా అననంటే అలా ఉండరు. మనం ఇప్పుడు తప్పుగా అంటే ప్రాపంచిక దృష్టితోటి చూసి అంటే ఇప్పుడు భగవంతుడు అననంటే ఇప్పుడు మనం ఈ విధంగానే అనుకోవాలి గదా! పరమాత్మ అనంటే భగవంతుడు. భగవంతుడు సృష్టి యొక్క రచన చేసే అతనే గాని తనకి భార్య పిల్లలంటూ ఏమీ ఉండవనమాట. మనం ఎప్పుడైతే మనోనేత్రంతోటి మనం ఈ జ్ఞానాన్నది అర్థం చేసుకుంటామో మనకి భగవంతుడు అనేవాడు అర్థమవుతాడనమాట. మనం ఎప్పుడైనా గాని ఈ ప్రాపంచిక దృష్టితోటి చూస్తే మనకి ఇదన్నది అర్థం కాదనమాట. కాబట్టి ఇంకా కొంచెం క్లారిటీగా మనం తెలుసుకోవడానికి ఈ బీబీ నాంచారి కథ గురించి ఇంకా క్లారిటీగా తెలుసుకోవడానికి మనకి రోహిణి మేడం వచ్చింది మాస్టర్స్. తను ఇంకా కొద్దిగా క్లారిటీగా చెప్తది. ఓకే. థాంక్ యూ. థాంక్ యూ మ్యామ్. అవకాశం ఇచ్చినందుకు థాంక్ యూ వెరీ మచ్. నమస్తే మాస్టర్స్. ముందుగా బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి నా ఆత్మ ప్రణామాలు. వేమినేని వంశీకరణ మాస్టర్ గారికి నా ఆత్మ ప్రణామాలు. నాకు ఈ అవకాశం ఇచ్చిన మానస మేడం గారికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు. ఇక్కడ ఉన్న మాస్టర్స్ అందరికీ కూడా నా హృదయపూర్వక కృతజ్ఞతలు. థ్యాంక్ యూ మాస్టర్స్. మేడం సుమతి మేడం అన్మ్యూట్ చేసుకోండి మేడం. మ్యూట్ చేసుకోండి. మీ మాటలు వినిపిస్తున్నాయి. మాస్టర్స్ ఇప్పుడు మనకి సంధ్య మేడం బీబీ నాంచారి గురించి చక్కగా వివరించారు కదా. అయితే ఇంకా ఆవిడ ఏ విధంగా శ్రీవారిలో లయమైంది దాని గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం మాస్టర్స్. అయితే ఇక్కడ కాఫర్ ఏం చేశాడంటే చక్కగా అతను వాళ్ళ కూతురు అడిగిందనేసి ఆ విగ్రహము ఇచ్చేసారనమాట. అయితే ఇచ్చిస్తే అక్కడ అతను విగ్రహం ఇచ్చేసిన తర్వాత తను మొత్తం ఒక తన్మయత్వంలో మునిగిపోయి చక్కగా ఆడుతూ పాడుతూ
హ్యాపీగా ఉందన్నమాట. అయితే ఇక్కడ ఏంటి అంటే ఇక్కడ శ్రీవారి విగ్రహంతో తను ఆడుతూ పాడుతూ హ్యాపీగా ఉంది కదా. అయితే ఇక్కడ ఈ విగ్రహం ఎక్కడైతే తీసుకెళ్లిపోయారో అంటే అక్కడ శ్రీరంగపట్నం అనేసి ఆ దేవాలయం విగ్రహం తీసుకెళ్లిపోయారు కదా. అక్కడ పూజారులు అందరూ కూడా వాళ్ళు నా పూజలు నిత్య పూజలు చేసుకోవడానికి వాళ్ళకి ప్రతిష్ట విగ్రహం లేదు. అక్కడ చాలా బాధపడుతున్నారు అనమాట. ఆ టైంలో రామానుజన్ల వారు అక్కడికి వెళ్ళారు. అక్కడికి వెళ్ళి అక్కడ ఆ పూజారులు అందరితో కలిసి ఆ అతని దగ్గరికి వెళ్ళారనమాట. ఇప్పుడు కాఫర్ దగ్గరికి వెళ్ళి అతని శత్రువు అయినా సరే అతన్ని గౌరవించుదాం, మన విగ్రహాన్ని అడుగుదాం ఆ మర్యాద పూర్వకంగా అనేసి కొంతమంది పండితులను తీసుకొని అక్కడికి వెళ్ళడం జరిగింది. అయితే వెళ్ళిన తర్వాత అక్కడ అడుగుతారనమాట కాఫర్కి, మీరు బంగారము నగలు అన్ని తెచ్చారు, అన్ని ఉంచుకోండి, కాకపోతే మా విగ్రహాన్ని మాత్రము ఇవ్వండి మాకు. అదే ఉదయం లేవగానే ఆ యొక్క శ్రీవారిని పూజ చేసుకోవడానికి స్తోత్రాలు చెప్పుకోవడానికి మాకు అంతా అతనేని, మీరు విగ్రహాన్ని మాత్రం మాకు ఇచ్చేయండి అనేసి వాళ్ళు ఎంతో మర్యాదగా అడుగుతారు రామానుజన్ల వారు. అడిగితే అప్పుడనమాట కాఫర్ అనమాట ఎంతో అహంకారంతో అతను అంటారనమాట, ఈ సరేలే వీళ్ళు బంగారం నగలు ఏమి అడగట్లేదు కదా, విగ్రహమే అడుగుతున్నారు కదా, సరే అనేసి వాళ్ళు ఏం చేస్తారంటే ఆ ఇప్పుడు ఆ విగ్రహం అనమాట నా కూతుర్ని ఇష్టపడింది కాబట్టి నా కూతురు దగ్గరికి వెళ్ళింది. ఆ విగ్రహము మిమ్మల్ని కోరితే మీ దగ్గరికే వస్తుంది కాబట్టి మీ దేవుడు అంటున్నారు కదా, అయితే మీరే పిలవండి, మీ దగ్గరికి ఆ విగ్రహం వస్తే మీరు తీసుకెళ్ళిపోండి అనేసి అంటారు. అసలు ఎంత తెలివో చూడండి కాఫర్ది. ఆ అంటే హిందూ మతాన్ని ఆ భగవంతుని చాలా తక్కువగా చూసే రోజులు అవి కనుక అతను అలాగా సవాల్ విసిరాడు. ఇక్కడ ఎవరు ఆ సవాల్ ఎదుర్కొన్న వారు రామానుజనులు. అయితే రామానుజన్లు ఒక చిరునవ్వు నవ్వి అతని అనమాట ఆ అందరినీ తనతో తీసుకెళ్లిన వాళ్ళందరినీ ధ్యానంలో కూర్చుని పెడతారనమాట. ధ్యానంలో కూర్చుని పెట్టేసి చక్కగా ఇతను అనమాట ధ్యానంలో కూర్చొని శ్రీవారిని ధ్యానిస్తారు. అయితే ఇప్పుడు మన సైన్స్ కనిపెట్టింది ఏంటంటే ఒక దగ్గర వస్తువుని అక్కడ అక్కడ మాయమై యువతల వారి చేతికి రావడము, దీనికి ఏమంటారంటే టెలిట్రాన్స్ఫరేషన్ అనేసి అంటారనమాట. అంటే ప్రతి పదార్థం కూడా కణాలతో నిండి ఉంటది అనమాట. అవి కణాలుగా అంటే ఇక్కడ ఎలక్ట్రాన్స్, న్యూట్రాన్స్, ప్రోటాన్స్ అలా కణాలుగా విడిపోయి ఆ వీళ్ళ దగ్గరికి వచ్చి ఒక వస్తువుగా మారిపోవడం అనమాట. ఈ సైన్స్ అన్నది ముందే ఉంది. ఒక్క నిమిషం మాస్టర్స్. అయితే ఈ సైన్స్ ముందే ఉంది. మన పూర్వీకులు పరమ గురువులు అందరూ కూడా దీన్ని కనిపెట్టారు. కానీ ఇప్పుడు ఇప్పుడు మన శాస్త్రవేత్తలు దీన్ని కనిపెడుతున్నారు. అయితే అప్పుడు చూడండి సత్యసాయిబాబు కూడా లింగాన్ని అంటే ఒక చిన్న శివలింగాన్ని కానీ విభూతిని కానీ తన చేత్తో అనమాట సృష్టించేవారు. అంటే ఒక దగ్గర ఉన్న వస్తువుని వీళ్ళు అనమాట తెచ్చి చూపించేవారు అనమాట. ఆ విధంగా ఆ సైన్స్ అప్పుడు కూడా ఉంది. అయితే రామానుజన్ ఏం చేశారు, చక్కగా ధ్యానంలో కూర్చొని శ్రీవారిని ప్రార్థించారనమాట. ప్రార్థించగానే శ్రీవారి విగ్రహము వీళ్ళ చేతిలోకి వచ్చింది. ఇంకా మాట ఇచ్చాడు కదా కాఫరు, ఇంకెవ్వక తప్పదు విగ్రహము. కాబట్టి ఇంకా వేరే దారి లేక సరే విగ్రహం మిమ్మల్ని ఇష్టపడి మీ దగ్గరకు వచ్చింది కాబట్టి మీరు తీసుకెళ్ళిపోండి, ఇది మా పాపకి చాలా ఇష్టము, తను నిద్రపోతుంది, తను నిద్ర లేచినప్పటికి ఇది తీసుకెళ్ళిపోండి మీరు అనేసి అతను చెప్తారనమాట ఆ కాఫర్. అయితే అతను తీసుకునే వీళ్ళు రామానుజన్లు తన దివ్యనేత్రంతో చూస్తాడనమాట. అసలు ఏంటి నాటకము, శ్రీవారు ఏ వెంకటేశ్వర స్వామి ఎటువంటి నాటకాన్ని ఆడబోతున్నారో అనేసి తన తౌడై ద్వారా అంతా చూస్తారు. తనకి అంతా అర్థమైపోతే అతను ఏం చేస్తారంటే అక్కడ నుంచి ఆ విగ్రహాన్ని తీసుకువెళ్ళిపోయి ఇంకా చక్కగా ఆ విగ్రహ ప్రతిష్ట ఎక్కడ తొలి విగ్రహం తీశారో అదే ప్లేస్ లోన శ్రీరంగపట్నంలోన ఆ విగ్రహాన్ని ప్రతిష్ఠింపజేయడం జరుగుతుంది అనమాట. అయితే ఇక్కడ రామానుజన్లకు అర్థమైపోద్ది అనమాట, ఆవుని తీసుకెళ్లిపోతే దూడ కానీ లేకపోతే దూడని తీసుకెళ్లిపోతే ఆవు కానీ ఆ ప్లేస్లకి మళ్ళీ వస్తాయి అనేసి. కనుక అతనికి అర్థమైపోయి అక్కడ నుంచి ప్రతిష్ఠింప చేసి ఇంకా అక్కడ నుంచి వెళ్ళిపోవడం జరుగుతుంది. అయితే ఇంక ఈ అమ్మాయి చక్కగా ఆడుతూ పాడుతూ
పాడుతూ ఆ శ్రీవారిని పూజిస్తూ ఉన్న అమ్మాయి అలా నిద్రలో జారుకుంటది. ఇంకా నిద్ర లేచిన తర్వాత ఫస్ట్ పనిగా తనే పూజించాలి, ఈ విగ్రహానికి ఆరాధన చేయాలి అనేసి విగ్రహాన్ని వెతుకుతూ ఉంటదన్నమాట. దొరకదు. ఇక్కడ మనం ఏం నేర్చుకోవాలంటే, ఒక ముస్లిం స్త్రీ మన హిందూ విగ్రహానికి పూజించడము, ఆరాధించడము ఇవన్నీ జరుగుతదన్నమాట. అంటే చూడండి ఎంత గొప్ప సాంప్రదాయమో. అయితే ఇక్కడ ఏం జరుగుతదంటే, అయితే ఇక్కడ ఏమంటే సరే అనేసి ఇంకా అక్కడి నుంచి అతను హ్మ్, ఏ వీ ఈ ఈ ఈ ఈ పాప అదే ఈ బీబీ నాంచారి అనమాట ఇంక గొడవ చేస్తది. నాకు తిండొద్దు, ఏమొద్దు, నాకు శ్రీవారే కావాలి, ఆ విగ్రహమే కావాలి అనేసి. ఇంకా కాఫర్ అనమాట తల కొట్టుకుంటాడు. అసలు ఏం జరుగుతుంది? ఇప్పుడు ఏం చేయాలి? నేను ఒక వ్యక్తి అనుకోండి, తనకి చంపో, నరికో ఏదో ఒకటి చేస్తాడు. లేకపోతే ఇంకోటి ఏదైనా చేయడానికి. కాకపోతే ఇక్కడ దైవంతోటి ఆటలాడడం ఎవరికీ సాధ్యం కాదు. అతను కనిపిస్తాడంటే కనిపించడు. తన హృదయాన్ని మొక్కలు చేయడం ఎలాగో తనకు తెలియట్లేదు కాఫర్‌కి. ఇంక అతను వేరే దారి లేక ఇంకా తనకి బెదిరిస్తాడు, బతిమలాడతాడు, అన్ని విధాలుగా ప్రయత్నం చేస్తాడు. కానీ ఆ అమ్మాయి అనమాట ఇంక వినదనమాట. నాకు ఆ విగ్రహమే కావాలి, నాకు శ్రీవారే కావాలి అని పట్టు కూర్చుంటది. ఇంకా అప్పుడనమాట అతను కాఫరు తన కూతుర్ని తీసుకొని శ్రీరంగపట్నానికి వెళ్తారు. అయితే ఇక్కడ తనకి అర్థమవుతది. అతనిలో ఉన్న అహంకారం మొత్తం కరిగిపోద్ది. ఇంక వేరే దారి దొరక్క అతను తీసుకొని అక్కడికెళ్తారు శ్రీరంగపట్నము. అయితే మనం ఇక్కడ ఒకటే అర్థం చేసుకోవాలి మాస్టర్స్. మనము దేన్నైతే విమర్శిస్తామో, మనం దేన్నైతే వద్దనుకుంటామో, ఏదైనా సరే మన లైఫ్‌లోన ప్రకృతి మళ్ళీ మనల్ని తీసుకొని పెట్టి అక్కడే నిల్చోబెడతదనమాట. ఇది నేను 2, 3 సార్లు గమనిస్తున్నాను. ఏదైతే మనకొద్దో, ఏ పరిస్థితి అయితే మనం వద్దనుకుంటామో, అదే పరిస్థితిని పదే మన ముందుకు తెస్తదనమాట. అక్కడ లెసన్ నేర్చుకున్నంత వరకు మన ముందుకొస్తూనే ఉంటది. ఇది గూడా అలాంటిదనమాట. మనకి ఇతను ఏదైతే వద్దనుకుంటాడో అతని ముందుకి ఆ పరిస్థితి తెచ్చి నిల్చుండబెడతది. అలా శ్రీవారికి దగ్గరికి శ్రీరంగపట్నానికి తన కూతుర్ని తీసుకొని వెళ్తాడనమాట. అయితే అక్కడికెళ్ళిన తర్వాత ఇంకా అక్కడ ఇంకా విగ్రహం చూసినప్పటి నుంచే తన ఒక అలౌకికమైన ఆనందము. ఇంకా తన కూతుర్ని తీసుకొని వెళ్ళిన తర్వాత శ్రీరంగపట్నానికి అక్కడ ఒక శక్తి క్షేత్రం అనమాట అది. అక్కడ రామానుజులు ప్రతిష్ఠ చేశారు. ఆ శక్తి స్థలంలోకి వెళ్ళగానే ఆమెకి ఒక అలౌకిక ఆనందం వచ్చేసి ఇంకా తన శరీరాన్ని కాదు, తన చుట్టుపక్కల అన్ని మర్చిపోయి ఒక అలౌకిక ఆనందంతో శ్రీవారి విగ్రహానికి వెళ్ళి పట్టుకుంటదనమాట. అయితే ఇక్కడ కాఫర్‌కి తెలియనిది ఏంటంటే, అతను వచ్చింది ఒక పద్మ వ్యూహంలోనికి తన కూతుర్ని తీసుకొనొచ్చాను అనే విషయము తనకు తెలీదు. అది తీసుకొని రాగానే ఇక్కడ ఏమవుద్దంటే, చక్కగా ఎళ్లి తను ఒక అలౌకిక ఆనందంతో ఆ విగ్రహానికి పట్టుకొని తను లయమైపోద్దనమాట అందులోన. అంటే ఇక్కడ ఇది రియల్ స్టోరీ మాస్టర్స్. తన ఫిజికల్ బాడీ తోటే ఆమె అనమాట ఆ విగ్రహంలోనికి లయమైపోవడం జరుగుతది. ఇది లేకపోతే ఏమవుతంటే ఒకవేళ అలా కాదు, దీని ప్రూఫ్ ఏంటి అని అడిగితే కాఫర్ అసలే అతను ఒక మూర్ఖుడు. అప్పటికే 50 మందిని, 100 మందిని చంపేసాడు. అయితే అక్కడికి వెళ్ళి హిందువులే నా కూతుర్ని చంపేసి ఆ శవాన్ని అనమాట ఏదో మందు పెట్టి చంపేసి ఆ శవాన్ని అంటే చూపించట్లేదు. ఎక్కడో కప్పెట్టేశారు అనేసి వాళ్ళకి డౌట్ రావచ్చు. ఇంకొకటేంటంటే వీళ్ళు ఇందులోకి వెళ్ళగానే తను అనమాట అంటే చనిపోవడం జరిగింది. ఇక్కడ ఏదో ఒకటి జరుగుతది. ఇక్కడున్నోళ్ళందరిని నేను నరికేస్తాను అనేసి కోపంతోటి కూడా అతను ఏదో ఒకటి చేస్తాడనమాట. మరి 2 కూడా జరగకుండా సైలెంట్‌గా ఉన్నాడు ఎందుకు అంటే, ఆ వ్యక్తి ఆ కాఫర్ కళ్ళ ముందే వాళ్ళ కూతురు ఆ విగ్రహం దగ్గరికి వెళ్ళి, ఆ విగ్రహంలోనికి వెళ్ళి లయమైపోద్దనమాట. ఆ ఫిజికల్ బాడీతో. అయితే ఇది భౌతికంగా ఎవరికీ అర్థం కాకపోవచ్చు. అంటే ప్రాపంచికంగా ఉన్న వాళ్ళకి అర్థం కాకపోవచ్చు. కానీ ఆధ్యాత్మికంగా ఉన్న వాళ్ళకి ప్రతి ఒక్కరికి అర్థమవుద్ది. ఏంటంటే ఒక 2 లోకాలు, సమాంతర లోకాలని 2 లోకాలుంటాయి. ఈ 2 లోకాలు ఎలాగ ఉంటాయంటే, ఒకటి ఫిజికల్ అంటే ఫిజికల్ ప్రపంచము అంటే భౌతిక ప్రపంచమును, ఆస్ట్రల్ ప్రపంచం అని 2 ఉంటాయన్నమాట. అయితే
తన శరీరంతో ఈ యొక్క ప్రాపంచిక నుంచి ఆస్ట్ర ప్రపంచానికి వెళ్ళిపోద్ది అనమాట. ఇదైతే ఆధ్యాత్మిక వేత్తలకు సుమారుగా అర్థం అవుతుంది, కానీ ప్రాపంచికంగా ఉన్న వాళ్ళకి అర్థం కాదు కదా. లైమ్ అయిపోయింది అని సింపుల్ గా చెప్పేస్తారు అనమాట. అయితే ఇక్కడ ఏం జరిగిందంటే తను ఫిజికల్ బాడీ తోటే ఆ శ్రీవారిని లైవ్ అవ్వడం జరిగింది. ఇక్కడ అనమాట కాఫర్ ఇంకా అక్కడ చేసేది ఏమీ లేక అక్కడ ఆ అంటే తన కళ్ళు ముందే జరిగింది కదా, ఇంకా అక్కడ ఏం చేయలేక అనమాట తను అక్కడ సరెండర్ అయిపోతాడు. అంటే ఆ శ్రీవారి యొక్క ఆ ప్రేమ తత్వానికి ఆ ప్రకంపనలకి తను కూడా పరివర్తన చెందుతాడు అనమాట. ఇది మాస్టర్స్, ఇది బీబీ నాంచారి స్టోరీ. అంటే ఒక వ్యక్తి తన ఫిజికల్ బాడీతో ఆ హాస్టల్ లోకానికి వెళ్ళిపోవడం అన్నది ఫస్ట్ టైం ఈ స్టోరీ నేనైతే వినడము. ఎంతగా అంతగా ఆమె హృదయము పరివర్తన చెంది ఉందన్నమాట. అయితే ఇది అవకాశం బీబీ నాంచారికి ఒక్క ఆవిడకేనా అంటే కాదు మాస్టర్స్, అందరికి కూడా, అందరికి ఈ అవకాశం ఉంది. అయితే ఇది ఎప్పుడు కూడా మనము ప్రాపంచికంగా కొట్టుకొని ప్రాపంచికంగా ఉన్న వాళ్ళకి ఇది అర్థం కాకపోవచ్చు. కాకపోతే ఏంటంటే ధ్యాన మార్గంలోకి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా ఇది అవకాశం ఉంది. ప్రతి ఒక్కరు తన పరివర్తనతో ఉంటే అది అర్థమవుతుంది అనమాట. మా హృదయం ఎలా అంటే మన హృదయాన్ని ఒక ఆ చూడండి, మన హృదయం మీద ఎన్నో బ్లాక్స్ తో ఉంటామన్నమాట. కామము, క్రోధము, ఆ మాదము, మాశ్చర్యము, ఇలాంటి ఎన్నో ఉంటాయి కదా. ఈ పొరలన్నీ తొలగించుకుంటే ఆ హృదయంలోనికి, అంతరాత్మలోనికి ఆ తుమ్మెద, శ్రీవారి అనే తుమ్మెద వచ్చి వాలుతారనమాట. కనుక మనందరం కూడా ఎలా ఉండాలంటే మన హృదయాన్ని వెక్షింప చేసుకోవాలి. ఎలా? ప్రేమతో, ప్రేమతత్వంతో. అలా వెక్షింప చేసుకున్నప్పుడు అందరికి కూడా అవకాశం ఉంటది. అయితే ఇక్కడ ఏం జరుగుతుంది అంటే ఈ బీబీ నాంచారు ఉంది కదా, ఈమె ఒక విగ్రహాన్ని శ్రీవారి పక్కన పెట్టి పూజించడం జరుగుతుంది అనమాట. అయితే ఇది ఎంతగా అంటే అప్పటి రోజుల్లో ముస్లింలకి హిందువులకి చాలా గొడవలు, చాలా మతపరమైన వివాదాలు చాలా ఎక్కువ జరిగేవి అనమాట. అదే కాకుండా మతాంతర వ్యవహారాలు కూడా చేసుకునేవారు కాదు. ఆ టైంలో ఈ యొక్క సిచ్యువేషన్ జరగడం వల్ల హిందువుల్లోను కూడా ముస్లింలను కూడా మార్పు వచ్చింది. ఎలాంటి మార్పు అంటే మరి ఒక ముస్లిం స్త్రీని హిందువుల దేవాలయంలో పెట్టి పూజించడం అంటే మాటలు కాదు కదా. అంటే ఇక్కడ మన భారతదేశము ఎంతగా అంటే అన్ని మతాల వారికి కూడా ఇక్కడ ఆశ్రయం ఇస్తుందన్నమాట. అంత విశాలమైన హృదయం గల భారతదేశం యొక్క సాంప్రదాయము. అయితే అలా ఆ రోజుల్లో ఈ యొక్క అద్భుతమైన విషయం జరగడం వల్ల హిందువులు, ముస్లింలు వాళ్ళ మధ్యన ఒక భావైక్యత వారధి ఏర్పడింది. అయితే శ్రీవారిది అంతా ఎందుకు చేశారంటే హిందువులు ముస్లింలకు మధ్యన ఒక వారధి ఏర్పరచడానికి. అంతేకాని అక్కడే కాఫర్ తీసుకెళ్లిపోయాడు విగ్రహాన్ని అంటే అక్కడే తను సుదర్శన చక్రంతో ఇంకొకటి చేసి చంపేయవచ్చు. కానీ అది మానవులు, అలా చేస్తే మానవులు అవుతారు, లేకపోతే రాజు గాని చక్రవర్తి గాని అవుతారు. పరమాత్మ అవరు. పరమాత్మ అంటే ఏంటంటే హృదయంలోని పరివర్తన తెచ్చేవాడే పరమాత్మ. కనుక కాఫర్ హృదయంలోనే కాదు, ముస్లింల మతాల అందరి హృదయంలోనూ కూడా పరివర్తన వచ్చింది దీంతో. అంటే ఒక ముస్లిం స్త్రీకి ఇక్కడ పూజిస్తున్నారు, ఒక ముస్లిం స్త్రీని గౌరవిస్తున్నారు, ఇక్కడ ఒక ముస్లిం స్త్రీని ఆడపడుచుగా ఆరాధిస్తున్నారు అనమాట. దీంతో ఎంత పరివర్తన వచ్చిందంటే ముస్లింలోన చాలా పరివర్తన వచ్చింది. అయితే ఇక్కడ అప్పుడు అలా చేయడం వల్ల ఈ పరివర్తన గురించే ఇక్కడ ఇది క్రియేట్ చేయబడింది. అయితే మనం కూడా ఇక్కడ ఈ విషయం ఏం తెలుసుకోవాలంటే మన ముందు ఒక పరిస్థితి వచ్చింది అంటే మనము దైవంగా అంటే ఈ స్థితిలో ఆధ్యాత్మిక వ్యక్తులు ఎలా ఉండాలి, ఏం చేస్తే అవతల వ్యక్తిని బాధపడకుండా హృదయంలో పరివర్తన వస్తుంది అనేది ఆలోచించే స్థితిలోనే మనం అన్ని కూడా పరిస్థితుల్ని చక్కబెట్టగలగాలి. ఇక్కడ పరమాత్మ ఏం చేస్తున్నాడో మనం కూడా అలాగే ఆలోచించాలి. అంతేకాని వాళ్ళు అన్నారు నేను అంటాను అన్నట్టుగా ఉండకూడదు. ఇక్కడ నుంచి మనం ఇది నేర్చుకోవాలి. అయితే మతపరంగా కూడా హిందువులు వేరే ముస్లింలు వేరే అని మనం కూడా చూడకూడదు అనమాట. ఎందుకంటే మనకు ఆల్రెడీ తెలుసు అందరిలో ఉన్నది ఆత్మ చైతన్యం అనేసి. కనుక మనము దీని నుంచి ఇది నేర్చుకోవాలి. ఎప్పుడు కూడా హిందువులు, ముస్లింలు, క్రిస్టియన్స్ వీళ్ళందరూ వేరు కాదు. అందరిలో ఉన్నది ఆ పరమాత్మే, ఆత్మ చైతన్యమే.
అసలు జంతువులు లో కూడా ఉన్నది అందరిలో ఉన్న అంతరాత్మ నేనే అని చెప్తున్నప్పుడు, అంతర్యామి నేనే అన్నప్పుడు ఆ జంతువులు పక్షులు అన్నిటిలో ఉన్నది కూడా అతనే కదా. కనుక జీవహింస కూడా మనం చేయకూడదు. దీని నుంచి ఇది మనం నేర్చుకోవాలి మాస్టర్స్. ఇంకా ఏంటి అంటే ఇక్కడ సయ్యద్ మిర్జా అనే ఒక ముస్లిం రాజు అతను అనమాట ప్రతి సంవత్సరము 108 బంగారు పూలు అనమాట తిరుమల తిరుపతి వెంకట దేవస్థానం వారికి సమర్పిస్తారనమాట. ఆ యొక్క బంగారు పూలతో ప్రతి మంగళవారం పూజ చేయడం జరుగుతుంది అనమాట. అయితే ఇంకా ఏంటంటే అతను ఇచ్చిన ఆ మంగళసూత్రాలు ఉంటాయి కదా, వాటినే ఆ శ్రీదేవి భూదేవికి అలంకరించడం జరుగుతుంది. అంటే ఒక ముస్లిం వ్యక్తి ఇచ్చిన మంగళసూత్రాన్ని ఇక్కడ హిందువులు పూజించడం జరుగుతుంది అనమాట. అంటే విగ్రహాలకి అలంకరించి పూజించడం జరుగుతుంది. అంత మంచి పరివర్తన అప్పుడు జరిగింది. ఇంకొక విషయం, ఇంకొక ఎగ్జాంపుల్ ఏంటంటే 1980లో హైదరాలి అనే వ్యక్తి అనమాట చంద్రగిరిపై దండయాత్ర చేస్తాడనమాట. దండయాత్ర చేసినప్పుడు తిరుమల తిరుపతి దేవస్థానంలో అద్భుతంగా ఎన్నో అంటే నగలు, డబ్బులు ఎక్కువ సంపద ఉంది అనేసి అతను తెలుసుకుంటారనమాట. తెలుసుకొని అక్కడికి రావడం జరుగుతుంది. అక్కడికి వచ్చి ఇంకా తిరుపతి దేవస్థానాన్ని కొలగొట్టాలని ప్రయత్నం చేస్తాడు. భక్తుల్లో అందరిలో వెళ్తుంటే వాళ్ళు కలిసిపోయి అక్కడ నడక సాగిస్తారనమాట. అయితే ఆ భక్తులందరూ కూడా ఒక విషయం మాట్లాడుకుంటారు ఇక్కడ. బీబీ నాంచారు అంటే ఇక్కడ తులక్ నాచ్య అనమాట ఆమె పేరు. అలా పేరుని మార్చారనమాట తిరుపతిలోన. ఈ తులక్ నాచ్య గురించి వాళ్ళందరూ చక్కగా మాట్లాడుకుంటారు. ఒక ముస్లిం స్త్రీకి ఇక్కడ పూజించడము, ఆ ఆడపడుచు ఆ ఆడపడుచుగా ఆరాధించడము, ఆ గౌరవించడము, ఏ విధంగా ఇది మొదలైంది, ఇవన్నీ మాట్లాడుకుంటూ వింటాడనమాట. విన్న తర్వాత తనలో కూడా ఒక అద్భుతమైన పరివర్తన వస్తుంది అనమాట. అసలు ఈ వెంకటేశ్వర స్వామి ఎంత ప్రేమతత్వము, అతని హృదయం ఎంత ప్రేమతత్వము, హిందువుల ముస్లిం స్త్రీని ఎంత చక్కగా అతని పక్కన పెట్టుకొని అతనితో సహా పూజలు అందింపజేయడం అనేది అసలు ఎంత గ్రేట్ అనేసి అతను కూడా అక్కడికి వెళ్ళి చక్కగా వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకొని ఆ తులకనాచే ఆ దేవిని దర్శనం చేసుకొని అక్కడ నుంచి ఆ దేవాలయాన్ని కొల్లగొట్టకుండా వెళ్ళిపోతాడు అనమాట. అయితే ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఎప్పుడు కూడా తిరుమల తిరుపతి దేవస్థానము కొల్లగొట్టబడలేదు మాస్టర్స్. అంటే అక్కడ వెంకటేశ్వర స్వామి యొక్క ప్రేమ తరంగాలు ఎంత అద్భుతంగా ఉన్నాయో మనము తెలుసుకోవచ్చు. అక్కడ వెళ్ళిన ఎవరినైనా సరే పరివర్తన చెందించగలరు. అంత కరుణ హృదయంతో అక్కడ వెలసిల్లుతున్నారు అనమాట. అయితే ఇక్కడ మనం అర్థం ఇంకొకటి ఏంటంటే మాస్టర్స్, పొద్దుటూరుకి చెందిన డాక్టర్ సివి సుబ్బమ్మ గారు అనమాట బీబీ నాంచారి ప్రభంజనం అనే కావ్యం కూడా తన మీద రాయడం జరిగింది మాస్టర్స్. ఇది ఇక్కడ తెలుసుకోవాలి మాస్టర్స్. ఇంకోటి ఏంటంటే మనందరికీ కూడా తెలుసు, అందరికీ అభయమునిచ్చే ఆ వెంకటేశ్వర స్వామి ఇక్కడ బీబీ నాంచారికే కాదు, అన్నమయ్యకే కాదు, ఇంకా చాలా మంది మనము వెంగమాంబ గారు చాలా మందిని మనము తెలుసుకున్నాం కదా. ఈ 10 రోజులుగా వెంకటేశ్వర స్వామి అక్కడ ఎంతమంది భక్తులకు ఏ విధంగా ప్రసన్నమయ్యారో అనేసి మనందరము తెలుసుకున్నాము. అయితే వీళ్ళందరూ కూడా మహనీయులు అనేసి మనం అనుకోవచ్చు, కానీ ఆ వెంకటేశ్వర స్వామి దర్శనం అయిన తర్వాతే వాళ్ళు మహనీయులు అయ్యారు. అంతవరకు మామూలుగా మనలాగే వాళ్ళు కూడా జీవించారనమాట. కాకపోతే ఏంటంటే ప్రాపంచికతను పక్కన పెట్టేసి, అంటే పూర్తిగా కాకుండా మనలా 50-50 కాకుండా చాలా వరకు మొత్తానికే పక్కన పెట్టేసి ఒక 10%, 20% అందులో ఉంటూ మొత్తానికి ఆ శ్రీవారి ఆరాధనలో గడిపారు. ఇక్కడ చూడండి బీబీ నాంచారి తన తల్లిదండ్రులతో కానీ, తన ఫ్రెండ్స్ తో కానీ, తన బంధువులతో కానీ ఎవరితో ఉండేది కాదు. ఆ భగవంతుడినే నిత్యము ప్రతి క్షణము ఆరాధన చేసుకుంటూ ఉండేది అనమాట. అలా ఉన్నప్పుడు మనకు కూడా అవకాశం వస్తుంది అనేసి ఇక్కడ వంశీ సార్ తెలియజేస్తున్నారు. అతను కూడా కళల ద్వారా ఎంతో అతని యొక్క అనుభూతిని కూడా పొందారు. మరి మనం కూడా పొందొచ్చని మనకి ఇక్కడ చెప్తున్నారు. అయితే ఎలా పొందొచ్చు? అయితే అందరికీ అభయం ఇచ్చారు కదా, మనకి ఎవరా అనేసి. అయితే ఇక్కడ మనం ఒకటి నేర్చుకోవాలి మాస్టర్స్. ఏంటంటే అందరికీ అభయములు ఇచ్చి చెయ్యి, కందువగు మంచి బంగారు చెయ్యి. అందరికీ అభయం ఇస్తాడు. ఎలా అంటే వెలలేని వేదములు వెతికి తెచ్చిన చెయ్యి. మత్స్యావతారంలోన వేదాలను వెతికి తెచ్చి అందరికీ ఇచ్చాడు. అది ఎవరి గురించి? మన గురించే కదా. ఇంకా చిలుకు గుబ్బిలి కింద చేయించి చేర్చు చెయ్యి అంటే కూర్మ అవతారము. ఇంకా భూకాంత కౌగులించి చెయ్యి వరాహ అవతారంలోన భూమిని రక్షించాడు అనమాట. ఇంకా వలసైన కొనుగోలు వాడి చెయ్యి
అంటే నృసింహ అవతారంలో కూడా ఆ ప్రహ్లాదుని రక్షించాడు అనమాట. ఇలా అందరికీ అభయం ఇచ్చిన వాడు మనకు కూడా తప్పకుండా ఇస్తాడు. అయితే మనం ఏం చేయాలి? మనము ప్రతిరోజు కూడా ధ్యానం చేయాలి. చక్కగా పగటిపూట ఎవరి వయసు ఎంత టైమో అంత టైము ధ్యానం చేసేసి చక్కగా అండ్ రాత్రి ధ్యానం చేస్తూ నిద్రపోవాలి. మధ్యరాత్రిలో మెలకువ, ఎప్పుడు మెలకువ వచ్చినా సరే ధ్యానము నిద్ర ఇలా చేస్తుండడం వల్ల మా ఇంకా మనలో పరివర్తన కూడా జంతువుల పట్ల కానివ్వండి, మనుషుల పట్ల కానివ్వండి, ప్రతి ఒక్కరి పట్ల ప్రేమతత్వంతో మనం హృదయం పరివర్తన చెందించుకుంటూ ఉన్నప్పుడు మనకు కూడా అతను దర్శనం ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు కూడా చాలా మంది కళల్లో ఆ యొక్క అనుభూతిని ఆ పొందారనమాట. మనము మనం ఎలాగ అమ్మా నాన్న ఎలా అక్క చెల్లి ఇలా ఏ రూపంలో అతన్ని కొలుసుకుంటే ఆ రూపంలోనే దర్శనం ఇస్తారు అతను. అలా ఆ శ్రీ వెంకటేశ్వర స్వామితో మనము కూడా అనుసంధానం అవ్వచ్చు మాస్టర్స్. కనుక ఇక్కడ మనకి ఇంకోటి చెప్పారు, బ్రహ్మం ఒక్కటే, పరబ్రహ్మం ఒక్కటే, అందరికి శ్రీహరి అంతరాత్మ. కనుక ప్రతి ఒక్కరికి అందరిలో కూడా నేను ఉన్నాను, అందరికి కూడా నేను దర్శనం ఇస్తాను. కానీ అతను చెప్పింది ఏంటంటే హృదయంలో పరివర్తన. ఆ పరివర్తనలో మనం ఉంటే మనకు కూడా చక్కగా దర్శనం ఇవ్వడం జరుగుతుంది మాస్టర్స్. అయితే ఈ అద్భుతమైన కావ్యం ద్వారా మనము ఆ ఇక్కడ ధ్యానం చేసుకుంటూ, పగటిపూట ధ్యానం చేసుకుంటూ కళల ద్వారా అతనికి కనెక్ట్ అయ్యే విధానము మనకి వంశీ సార్ చెప్పారు. ఎంతో అద్భుతమైన జ్ఞానాన్ని ఇచ్చిన వంశీ సార్ మాస్టర్ గారికి కూడా నా హృదయపూర్వక కృతజ్ఞతలు. వెంకటేశ్వర స్వామి గారికి, ఇంకా బిబి నాంచారి గారికి కూడా నా ఆత్మ ప్రణామాలు మాస్టర్స్. ఎంతటితో ఈ బిబి నాంచారి గురించి జ్ఞానాన్ని ఈరోజు అందుకున్నాము. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ మాస్టర్స్. థ్యాంక్ యూ.